హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఆకుకూర నాటుదాం అనుకుంటున్నామండి. ఇది వచ్చేసి వేరుతో సహా ఉంది. సో వేరుతో నాటినది నాటుకుంటుందా లేదనేది చూద్దామండి. ఇందుకోసం నేను ఎక్కడైతే ఆ ఆకుకూర నాటుదాం అనుకున్నానో ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఏదైనా నెసెసరీ చెత్త అలాంటివి ఉంటే తీసేసి మొత్తం నీట్గా చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇది పుండాకు అనేది మేము కొనుక్కున్నామండి. కొన్ని ప్లేస్లో దీన్ని గోంగూర అని కూడా అంటారు, కొంతమంది పుండు కూర అని కూడా అంటారు. మేమైతే దీన్ని గోంగూర అంటామండి. ఈ ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు, రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా పుల్లకూర కూడా చేసుకోవచ్చు అండి. చాలా రుచికరంగా ఉంటాయి. అవి ఎలా చేయాలో కూడా రెసిపీస్ నా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి రాబోయే వీడియోస్లో. ఈ ఆకుకూర వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆకుకూరలో ముఖ్యంగా మనకి ఏమేమి లభిస్తాయంటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనేది బాగా ఉంటాయండి. ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్నా, లేకపోతే షుగర్ పేషెంట్స్ అయినా ఇది బాగా ఉపయోగపడేది. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ బాగా పడాలి కదా. సో ఈ ఆకుకూర తింటే చాలా బాగా అనేది రక్తం పడుతుందండి. రోజు తినే ఆహారంలో ఈ గోంగూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా మంచిది. మనం ఈ గోంగూర ఎక్కడ కొనుక్కున్నా మనకు వేర్లతో సహా ఇస్తారండి. కొన్ని ఆకుకూరలు అనేది వేర్లతో సహా ఇవ్వరు కదా, ఇది అనేది వేర్లతో సహా ఇస్తారు. సో మనం నాటుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూద్దామండి. ఈ గోంగూర కట్టను మనం కొనుక్కున్న తర్వాత ఆకుకూరనంతా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఈ కాడలను ఒకటి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కాడల్ని ఏం చేశానంటే సగం కాడల్ని సగం దాకా కట్ చేశాను. మిగిలిన కాడల్ని అలాగే మొత్తం ఎలా ఉంటే అలాగే నాటానండి. ఎందుకు అలా నాటానంటే ఏది బాగా నాటుకుంటుంది, దేనికి బాగా ఎగురు వస్తుంది అనేది చూద్దామని అంతేనండి, ఏం లేదు. మీకు ఎలా వీలైతే అలా కూడా నాటుకోవచ్చు. నాటిన తర్వాత వాటర్ అనేది పోసానండి. ఇంకా నీకు అక్కడ ఒకటి నాటారు కదా విత్తనం, అది మామిడికాయ విత్తనం అండి. చూద్దాం అది కూడా మొలక వస్తుందో లేదో. సో అలా నాటిన తర్వాత వాటర్ అనేది పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఇవి చిక్కుడుకాయ విత్తనాలండి. వీటిని కూడా నాటుతున్నాను. వస్తాయా లేదా, స్ప్రౌట్ అవుతాయా లేదా అని చూద్దాం అనుకున్నానండి. వీటిని మనం నానబెట్టుకోకుండా ఎండబెట్టుకోకుండా డైరెక్ట్ వెండిపోయిన చిక్కుడు నుంచి తీసుకున్న చిక్కుడు విత్తనాలండి. వీటిని అన్నిటిని కొంచెం తవ్వి అందులోకి విత్తనాలు వేసి పైన మట్టి కప్ప వేయాలండి. ఇక్కడ నేను ఎటువంటి కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేయలేదండి, జస్ట్ నార్మల్ మట్టినే వేసి కప్పెట్టానండి. ఒక 5 days తర్వాత ఇవి స్ప్రౌట్ అయినాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఒక 10 days తర్వాత చూపించానండి. ఎందుకంటే 5 days తర్వాత ఎందుకు చూపించలేదంటే అప్పటికి గోంగూర అనేది కొంచెం కూడా చేంజ్ రాలేదండి. అందుకని రెండు ఒకటేసారి వస్తే ఒకేసారి వీడియో తీసి చూపిద్దాం అనుకున్నానండి. 10 days తర్వాత గోంగూర కూడా ఎగురు వచ్చి బాగా అయ్యింది. చూస్తున్నారు కదా, నేను నాటినప్పుడు ఓన్లీ అది ఒకటి కాడలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎగుర్లు కూడా వచ్చేసాయి. అది కూడా చిక్కుడు విత్తనాలు కూడా బాగా వచ్చేసాయండి. ఎన్ని వేసింటే అన్ని మొలిచాయి. కొంచెం తీగలాగా కూడా వచ్చిందండి. నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను. గోంగూర ఎంత పెరిగిందో అనేది చెప్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.